ఈ ఆవిర్భావంలో ఈ లాస్ట్ 1 yearలో చూసుకుంటే మనం ఎన్నో సాధ్యమైనంత వరకు మనం వేదికలు ఇచ్చినటువంటి పెద్దల యొక్క సహకారాలతో ఎన్నో కార్యక్రమాలు కూడా మనం చేయడానికి చేశాం. అదే కాకుండా మన ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే ఏదైతే అన్ని అర్హతలు ఉండి అన్ని రకాలుగా మనకి కేవలం రెగ్యులరైజ్ అనేది మన డిమాండ్. అయితే మనకు తెలంగాణ ప్రకటించిన వెంటనే తెలంగాణ వచ్చిన వెంటనే ఏదైతే మనకు రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పేసి 2 సభలో కేసీఆర్ సార్ గారు మనకిచ్చారు. ఆ మాట నిలబెట్టుకుంటాడని కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో కూడా మన యొక్క పాత్ర వహిస్తూ మనందరం కూడా ముందుండి వారి చేతి నుండి మన రెగ్యులరైజ్ చేసేంత వరకు కూడా మనం పోరాడాలని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాం. అదే కాకుండా తెలంగాణ రావడం ఒకవైపు, అదేవిధంగా మన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నిటి కూడా వెంటనే మనకు స్పందిస్తూ మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇదే విధంగా రీసెంట్లీ కూడా మా యొక్క హెల్త్ డిపార్ట్మెంట్లో 86లో మరి మా యొక్క ఏరియాస్ ఇవ్వకపోవడం, సాలరీ హైక్ చేయకపోవడం, ఇవన్నీ కూడా ప్రాబ్లం ఉన్నప్పుడు చాలా బిజీగా ఉన్నా కానీ కేటీఆర్ అన్న గారు మాకు ఎంతో టైం ఇచ్చి అక్కడ ఉన్న ప్రాజెక్ట్ డైరెక్టర్తో మాట్లాడి మా యొక్క సమస్యను సాల్వ్ చేయడానికి కూడా సార్ ఎంతో కృషి చేశారు. అదే కాకుండా ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సంబంధించి ఏ ఎంప్లాయీలకు కానీ ఏ డిమాండ్ కానీ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ నేను మీ వెనుక ఉంటాను, మీరు ఏం భయపడాల్సినటువంటి అవసరం లేదు, మీకు జరిగే ఏ అన్యాయం జరిగినా ఏ ఆఫీసర్ దగ్గరికైనా ఎంత టైం అయినా మీకు కోసం నేను ఉన్నానని చెప్తూ వెన్నుదన్నుగా ఉన్నటువంటి కేటీఆర్ అన్న గారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కాబట్టి మిత్రులారా, మనందరం కూడా ఒకటే ఒక ఆశయంతో మనం ముందుకెళ్తున్నాం. మన ఆఫీసర్స్ అందరూ కూడా ఈరోజు ఆంధ్ర వాళ్ళే, మన సూపరింటెండెంట్లు ఆఫీసర్లు అందరూ ఎవరున్నా ఆంధ్ర వాళ్ళే. ఈరోజు తెలంగాణ బ్యాడ్జ్ పెట్టుకున్నా, జై తెలంగాణ అన్నా, ఏదైనా కానీ మన యొక్క ఈ వేదికలు ఇచ్చినటువంటి పెద్దలను చూసుకొని, కాబట్టి వారందరికీ ఇచ్చినటువంటి పిలుపుని మనం ఈరోజు మనం చూసుకున్నట్లయితే, ఇప్పుడు చూసుకున్నట్లయితే నిన్న జరిగిన సభలో కూడా ఎంత విధ్వంసకాండ జరిగిందంటే అదంతా కూడా మీకు తెలుసు. కాబట్టి ఎంత దండయాత్ర జరుగుతుందనేటువంటి సంగతి కూడా తెలుసు. ఎన్ని విమర్శలు వచ్చినా ఎన్ని వచ్చినా కానీ మనం ఎంత అడ్డుకున్నా కానీ మన మీద ఈ సీమాంధ్ర వాళ్ళంతా ఒకటైపోయి మనల్ని ఎంతో ఇబ్బంది పెడుతున్న సంగతి మీ అందరూ తెలిసింది. కాబట్టి మనందరం కూడా కలిసి కట్టుగా ఉండాలి, మనమంతా ఉద్యమించాలి. ఎప్పుడైతే మనం ఉద్యమిస్తామో, ఎప్పుడైతే మనం ఏం చేస్తామో, ఎప్పుడైతే ఈ యొక్క అందరికి అండ ఉంటామో వాళ్ళందరికీ కూడా మనం వాళ్ళు కూడా ఈ జై తెలంగాణ అంటేనే వాళ్ళు పారిపోయే పరిస్థితికి రావాలి. అలాంటి పరిస్థితి ఆల్రెడీ వచ్చింది. ఇంకా మనం ముందుకు తీసుకెళ్ళి ఈ మన యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించేసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క మన జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి రెగ్యులరైజ్ చేసుకొని మనందరం కూడా కలిసికట్టుగా ఉండాలని. సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి మీ అందరు కూడా ఎంతో కృషి చేశారు. పైగా ఈ కార్యక్రమం చేయడానికి ప్రవీణ్ అన్న చాలా రిస్క్ తీసుకున్నాడు. గత 15 రోజులుగా మరి ఇద్దరం ఎంత రిస్క్ తీసుకున్నామంటే